మీరు కూడా ఇలాగ ఫోటో, టెక్స్ట్, వీడియోస్ చేయాలనుకుంటున్నారా? చాలా ఈజీ అండి. అది ఎలాగన్నది మీకు లైన్ బై లైన్ చెప్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఒకసారి చేశారంటే మొత్తం తెలిసిపోతుంది. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత బాగానే ఉంటుంది. మరి ఎలాగన్నది చూద్దాము. మరి పదండి వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో కాలేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో స్విచ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అనేది ఇలా వస్తుంది. దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే బ్లాక్ వైట్ ఉన్నాయి కదా, అవి ఏమి లేకుండా జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకోవాలి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. ఆ విధంగా జాగ్రత్తగా 1 బై 1 ఒక్కో ఫోటో జాగ్రత్తగా అలాగా చెక్ చేసుకుని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అంటే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత బ్యాక్ వచ్చేస్తే వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అందులో న్యూ ఉంటే సెలెక్ట్ చేసుకుని బ్లాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక పేజీ వస్తుంది. మనం డ్యూరేషన్ అంటే ఈ వీడియో ఎంత లెంత్ ఉండాలన్నది నేనైతే 30 సెకండ్స్ ఉండాలని పెట్టుకున్నాను. మీరు మీ ఇష్టంలో పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత పిఐపి ఆప్షన్లోకి వెళ్తే మీకు కావాల్సిన ఫోటో మీరు తీసుకున్నారు కదా, ఆ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోటో వస్తుంది. ఈ ఫోటోని మనం వీడియో ఎంత సైజు ఉందో అంత సైజు వరకు పెంచుకుని తర్వాత ఆ ఫోటోని కొంచెం సైజ్ పెద్ద చేసుకొని, అంటే ఆ ఫ్రేమ్కి 2 ఫొటోస్ పట్టేలాగా ఎడాపెడా దాన్ని సెట్ చేసుకోవాలి. కింద నుంచి పైకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఫిల్టర్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుని బ్రైట్నెస్ తగ్గించుకోవాలి, కాంట్రాస్ట్ తగ్గించుకోవాలి, సాచురేషన్ కూడా బాగా తగ్గించుకుంటే మనకి వైట్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం కాపీ చేసుకోవాలి. అక్కడే కాపీ ఆప్షన్ ఉంటుంది. కాపీ చేసుకుని దాన్ని ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి పైనుంచి వస్తే ఒకటి కింద నుంచి వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఓకే చేసేసుకుని చూస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి స్టార్టింగ్లో కీ ఫ్రేము, ఎండింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి తర్వాత ఆ దాన్నే పైకి స్లోగా కొంచెం మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓకే చేసేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఒకటి అయింది కదా, మనకు నెక్స్ట్ కూడా కావాలి కాబట్టి అది కూడా సేమ్ దాన్ని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చుకుని ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకుని ఇది కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఇది పైనుంచి కిందకు వచ్చేలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా కొంచెం స్లోగా జాగ్రత్త చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఓకే చేసేసుకోవాలి. ఓకే చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. చూసారా అలాగా. ఇప్పుడు మనం వైట్ ఫోటోస్ పెట్టుకున్నాం కదా, దీని మీద ఒక కలర్ ఫోటో వచ్చేలాగా పెట్టుకోవచ్చు. దానికే పీఈపీలోకి వెళ్ళి మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తుంది. అక్కడ ఫోటో మనకు నచ్చిన ఫోటో తీసుకోవాలి. నేనైతే ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను. ఈ ఫోటో కూడా సేమ్ వీడియో ఎంత ఉందో అంతవరకు పెంచాలి. తర్వాత దీన్ని కట్అవుట్ కింద తీసేస్తే మొత్తం సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా పోయి ఈ విధంగా వస్తుంది. దాన్ని కొంచెం ఫ్రేమ్ తగ్గట్టుగా సైజ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూసారా ఇలా ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీనికి ఒక సాంగ్ యాడ్ చేద్దాం. దానికోసం మనం ఆడియోలో ఆప్షన్లోకి వెళ్తే మనకి మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వచ్చిన తర్వాత మన గ్యాలరీలో కొన్ని మన సాంగ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ వస్తాయి. అందులో మీకు నచ్చిన సాంగ్ మీకు ఏది నచ్చితే అది. నాకైతే ఈ సాంగ్ పెడదాం అనుకున్నాను, ఇది పెడుతున్నాను నేను. దాన్ని చేసిన తర్వాత ప్లస్ బటన్ ఓకే చేస్తే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఇలా. ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇది అయిపోయింది అనుకుంటే మనం ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఆప్షన్, అందులో మీరు చేస్తే అది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది. అది మీ గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీరు తెలిసిందేముంది, యూట్యూబ్లో కాబట్టి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు. మీకు ఈ యాప్ కావాలనుకుంటే ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.